మసాలా దినుసుల్లో దాల్చిన చెక్కకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. బిర్యానీ, నాన్ వెజ్ ఇలా ఏ వంటకాల్లో అయినా ఇది లేకుంటే పని జరగదు. రుచిలోనూ, సువాసన పరంగానే కాకుండా ఈ దాల్చిన చెక్క ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ప్రమాదకరమైన చైనా దాల్చిన చెక్క అందుబాటులోకి వచ్చింది. చైనా నుంచి దిగుమతి అయ్యేదాన్ని కసియా దాల్చిన చెక్క అని అంటారు. ఇది చూడటానికి అట్రాక్టివ్ గా ఉంటుంది. టేస్ట్ అంతగా ఉండకపోయినా ధర తక్కువగా ఉండడంతో చాలా మంది ఎగబడి కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే మీరు పొరపాటున చైనా దాల్చిన చెక్క వాడుతున్నట్లయితే ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా దాల్చిన చెక్కను చిన్న మొత్తాలలో వాడటం వల్ల పెద్దగా సమస్య రాదు. కానీ ఎక్కువ మొత్తంలో వాడితే చాలా నష్టాలుంటాయి. దీనిలో 1% కౌమారిన్ ఉంటుంది. ఇది శరీరంలోని లివర్, కిడ్నీలను దెబ్బతీస్తుందని నిపుణులు అంటున్నారు. ఎక్కువ కాలం, ఎక్కువ మొత్తంలో చైనా దాల్చిన చెక్క వాడితే ఈ రెండు అవయవాలు దెబ్బతింటాయని తెలిపారు. ఈ కౌమారిన్‌లో రక్తాన్ని పలుచగా చేసే గుణాలు ఉన్నాయని తెలిపారు. అందువల్ల చైనా దాల్చిన చెక్కను ఎక్కువగా వాడితే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. అయితే శ్రీలంక నుంచి వచ్చే దాల్చిన చెక్కలో కౌమారిన్ తక్కువగా ఉంటుందని గుర్తించారు. దీన్ని నిజమైన దాల్చిన చెక్కగా నిర్ధారించారు. ఇది ధర ఎక్కువే అయినప్పటికీ మంచి క్వాలిటీతో ఉంటుంది. కలర్ కూడా అట్రాక్టివ్ గా ఉండదు. శ్రీలంక దాల్చిన చెక్క బెరడు కూడా కొంత పలుచగానే ఉంటుంది. సువాసన కూడా తక్కువగానే ఉంటుంది. కానీ ఆరోగ్యానికి ఇదే మంచిదని నిపుణులు చెబుతున్నారు. శ్రీలంక రకం దాల్చిన చెక్క మరీ గట్టిగా ఉండదు. చుట్టల్లాగా చుట్టుకొని ఉంటుంది. కానీ చేత్తో నొక్కితే ఈజీగానే విరిగిపోతుంది. ఘాటైన వాసన ఉండదు. అందువల్ల ఎప్పుడైనా దాల్చిన చెక్క కొనే ముందు వీటన్నింటిని పరీక్షించి కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. రుచిపరంగా చూసుకున్నా, క్వాలిటీ పరంగా చూసుకున్నా శ్రీలంక రకం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయని తెలిపారు. రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరచడానికి ఇది సహాయపడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా గుండె జబ్బుల నివారణకు మంచిదని చెబుతున్నారు. ఒక మనిషి రోజు 120 మిల్లీగ్రాముల దాల్చిన చెక్క తీసుకోవచ్చునని సూచిస్తున్నారు. ఇక డయాబెటిస్ బాధితులు దాల్చిన చెక్క పొడిని హాట్ వాటర్‌లో వేసుకొని తాగితే షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయని ఇప్పటికే పలు అధ్యయనాలలో వెల్లడైంది.